అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోలాహలం నడుస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒకెత్తు మున్సిపల్ ఎన్నికలది ఉంటే, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అయినటువంటి వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఈరోజు మున్సిపల్ ఎన్నికల ప్రచారం అయితే స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సార్ గారు పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. మరి ఏ రకంగా జరుగుతుందో ఒకసారి సార్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ నమస్తే. ఏ రకంగా నడుస్తుంది సార్ ప్రచారం? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు 6 గ్యారెంటీలు ఒక్కటిగా ప్రజల విశ్వాసం పొందుతూ అమలు చేస్తున్న తీరుతెన్నులు మేము ఎక్కడికి ప్రజల దగ్గరికి వెళ్ళినా వారు మమ్మల్ని స్వాగతం తెలియజేస్తారు. అధికారంలోకి రాగానే మొట్టమొదట వారికి ఆర్టీసీ బస్సులో మహిళా సోదరిమణులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు పెట్టి వాళ్ళకు సొంత స్థలంలోనే ఇందిరమ్మ ఇండ్లు కట్టేయడం అనేది జరుగుతుంది. 3500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి. మళ్ళీ ఇప్పుడు వచ్చే నెల మళ్ళొక 3500 ఇండ్లు కట్టబోతున్నాం. ఇదే కాకుండా ప్రతి ఇంటికి రేషన్ కార్డులు ఇచ్చినాం. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు రేషన్ కార్డులు ఇచ్చి రేషన్ కార్డులతో పాటు ఒక్కొక్క వ్యక్తికి మనం 6 కిలోల చొప్పున ఒక 5గురు ఉంటే 30 కిలోల రేషన్ బియ్యం, సోనా మసూరి బియ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే దొడ్డు బియ్యం తింటే వాళ్ళు కక్కుడు కాలువకు వస్తుండే. ఇప్పుడు చాలా వాళ్ళు సంతోషంగా సోనా మసూరి బియ్యాన్ని వాళ్ళందరూ కూడా పేద గొప్ప తారతమ్యం లేకుండా అందరూ కూడా వాళ్ళు ఈరోజు సంతోషంగా ఉన్నారు. ఇదే కాకుండా రైతులు, ఎందుకంటే మన జిల్లా అంతా వ్యవసాయ ప్రాంతం, రైతులు 2 లక్షల రూపాయల వరకు రైతులు ఎంత అప్పున్నారో అంత అప్పును మాఫీ చేయడం జరిగింది. పరిగి నియోజకవర్గానికి 300 కోట్ల రూపాయలు మాఫైనాయి. రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల రూపాయలు మాఫైనాయి. రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 3 సార్లు రైతుల ఖాతా లోపల వేసినాం. ఇంకొకసారి కూడా ఈ ఎన్నికల తర్వాత వేయబోతున్నాం. ఇవన్నీ కూడా కాకుండా ఇల్లు నడవాలంటే ఇంటితో పాటు కరెంటు కూడా కావాలి. కాబట్టి గృహానికి సంబంధించినటువంటి విద్యుత్ను కూడా 200 యూనిట్ల వరకు దగ్గర 1800 రూపాయలు అవుతుంది. ప్రభుత్వం రాగానే ఇప్పుడు నస్కల్ గ్రామంలో ఉన్నాం. మేము లెక్క చేస్తే 5 లక్షల రూపాయలు ఒక్కొక్క నెలకు ప్రభుత్వం పైన భారం పడుతుంది. అంటే ప్రభుత్వమే కరెంట్ డిపార్ట్మెంట్కు నస్కల్ గ్రామం మీద 5 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. ఇప్పటి వరకు పరిగి నియోజకవర్గంలో 110 కోట్ల రూపాయల ఇంటికి సంబంధించిన కరెంటు బిల్లులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. ఇదే కాకుండా మీకు అందరూ కూడా తెలుసు, మన యొక్క మహిళా సంఘాల్లో ఉన్నటువంటి సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి, ఎవరైనా ఇండ్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే 1 లక్ష రూపాయలు వాళ్ళకు అడ్వాన్స్గా ఇచ్చి ఆ ఇండ్లు కట్టివేయడానికి ప్రోత్సాహం చేస్తూ, మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తూ వాళ్ళు పెట్రోల్ బంకులు కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులు కానీ వాళ్ళు రెంట్కి ఇచ్చే విధంగా డిపోలకు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి ఎవరన్నా పాము గరిచి ఎవరైనా మహిళ చనిపోతే వాళ్ళ అప్పు మాఫ్ చేయడమే కాకుండా వాళ్ళ పిల్లలకు 10 లక్షల రూపాయలు చెక్కుల రూపంలో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేసినాం. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు గత ప్రభుత్వంలో లేవు. ఒక ఇల్లు కట్టలేదు, ఇంటి కరెంటు ఫ్రీ ఇవ్వలేదు, రుణమాఫీ చేయలేదు, ఏమి కూడా చేయలేదు వాళ్ళు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామని చెప్తున్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, ఇప్పుడు నస్కల్ గ్రామంలో ఉన్నాం. నస్కల్ గ్రామంలో దగ్గర 6-7 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు పూర్తి చేసినాం. కాబట్టి మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పరిగి నియోజకవర్గంలో 206 గ్రామ పంచాయతీలు ఉంటే దగ్గర 147 గ్రామ పంచాయతీలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకుంది. ఇంకా 2-3 లైన్లో ఉన్నారు జాయిన్ కావడానికి. 150 అంటే మీరు ఆలోచన చేయండి, వాళ్ళ పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను వాళ్ళు సంతోషంతో గెలిపించారు సర్పంచ్లను. అదేవిధంగా రోడ్ల విషయానికి వస్తే, మనం ఉన్న రోడ్ ఇది. ఈ రోడ్డు పరిగి నుంచి వికారాబాద్ పోయే రోడ్డు. ఈ రోడ్డు సింగిల్ రోడ్డు ఉండే, దాన్ని డబుల్ రోడ్ గతంలో నేనే చేపించినా. ఇప్పుడు 4 లైన్ల రోడ్డు చేపిస్తున్నా. ఈ యొక్క బ్రిడ్జిలన్నీ కూడా ఏదైతే నస్కల్కు రావాలంటే పరిగి దగ్గరనే బ్రిడ్జ్ ఉంటుంది, మళ్ళీ నస్కల్ అవతల కూడా బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మేము వస్తేప్పుడు అన్నీ చూసుకుంటూ వస్తున్నాం. అన్ని బ్రిడ్జిలు కూడా రిపేర్ చేసి మొత్తం కొలగొట్టి కొత్త 4 లైన్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ల నిర్మాణం అనేది శరవేగంగా కొనసాగుతుంది. అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్ పోవాలంటే కూడా 4 లైన్ల రహదారి పనులు కొనసాగుతున్నాయి. అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడకు రావాలంటే కూడా ఆల్రెడీ పెద్ద ఎత్తున పనులు కోట్లలో వివాదాలలో ఉంటే నేను ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ సమస్య నాకే ముఖ్యమంత్రి గారు అప్పచెప్పారు. ఆ యొక్క సమస్యను రిజాల్వ్ చేసి పనులు పెద్ద ఎత్తున మనకు అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 4 లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి. ఇదే కాకుండా లాల్పాడ్ నుంచి కంకల్ వరకు ఆల్రెడీ డబల్ రోడ్ పని పూర్తయింది. కంకల్ నుంచి కూడా అది చిట్టెంపల్లి వరకు కూడా పనులు జరగబోతున్నాయి. అదేవిధంగా గడ్సింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు కూడా, కోస్గి పోవాలంటే కూడా రంగారెడ్డిపల్లి మీదకి వెళ్ళిపోతారు. ఆ వరకు కూడా డబల్ రోడ్ పనులన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే
ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యే 6 లైన్ల రహదారి పరిగి ద్వారా కోస్గికి పోతుంది. అది పరిగిలో ఉన్నటువంటి సైదిపల్లి దగ్గర ఎవరైనా పరిగి వాసులు అక్కడ ఈ యొక్క 6 ట్రాక్ రోడ్ ఎక్కితే 40 నిమిషాలు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు. అదేవిధంగా ఇంకా కొద్దిగా ముందుకు పోతే మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోతుంటాం. ఆ మైలారం గ్రామం దోమ మండలం అక్కడ నుంచి కూడా ఒక కనెక్టివిటీ వచ్చింది మనకు. ఆ యొక్క కుల్కచర్ల కానీ గండేడు కానీ వాళ్ళు అక్కడికి వస్తే అక్కడ నుంచి ఒక 50 నిమిషాలు హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇంకా జర ముందుకు పోతే కూడా దిర్సంపల్లి పరిసర ప్రాంతాల్లో ఇంకొక కనెక్టివిటీ వచ్చింది. అక్కడ నుంచి కూడా ఒక 50 నిమిషాలు పోతారు. ఇంకా ముందుకు పోతే కోస్గి దగ్గర పోతే మా యొక్క గండేడు వాళ్ళు కానీ మా యొక్క మమదాబాద్ వాళ్ళు కానీ అక్కడ నుంచి ఎక్కితే గంట సేపట్ల వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు. ఈ విధంగా మన ప్రాంతం లోపల యాక్సిడెంట్స్ అయిపోయి నిన్న కూడా ఒకరు పరిగిలో చనిపోయారు. ఇప్పటి వరకు ఒక 300-400 మంది రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ పోయేటోళ్ళు మధ్యలోనే చనిపోవడం అనేది చూస్తున్నాం మనం డైలీ. కానీ ఈ రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేయడం మూలంగా ఎవరికి ఏ రోడ్డు దగ్గర అయితే ఆ రోడ్లో వాళ్ళు హైదరాబాద్ పోతారు. ఒక రీజనల్ రింగ్ రోడ్ కూడా అది ఎక్కడో చెవెల కాన్స్టిట్యున్సీలో ఉండే దాన్ని తీసుకొచ్చి మొన్న కూడా పరిగి మధ్య రాకంచర్లకు తీసుకురావడం జరిగింది. 36,000 కోట్ల రూపాయల రోడ్ అది. ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి ఈ యొక్క నస్కల్ గ్రామానికి రైల్వే స్టేషన్ రాబోతుంది. ఇది ఇక్కడ నుంచి పరిగి రైల్వే స్టేషన్ వస్తుంది. కొడంగల్, నారాయణపేట్, మక్తల్ వరకు రైల్వే లైన్ 3,000 కోట్ల రూపాయలతో నిర్మాణం అవుతుంది. ఈ యొక్క రైల్వే లైన్ మూలంగా గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్తో పోయే రైల్వే లైన్ నిర్మాణం అవుతుంది. కాబట్టి 40 నిమిషాల్లో ఎవరైనా సరే నస్కల్ నుంచి పరిగి నుంచి వాళ్ళు హైదరాబాద్ పోయి చదువుకొని ఉద్యోగాలు కూడా ఇష్టం ఉంటే జాబ్ చేసుకొని మళ్ళీ సాయంత్రం ఇంటికి ట్రైన్లో వచ్చే విధంగా ఎట్లయితే వికారాబాద్ తాండూరులో పాసులు తీసుకున్నారు 300 రూపాయలకు ఒక పాస్. ఆ పాస్ తీసుకొని వాళ్ళు డ్యూటీలు చేసుకొని చదువుకొని మళ్ళీ వస్తున్నారు. మా ప్రాంత వాసులు కూడా ఆ విధంగా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత ఉద్యోగాలు కూడా చేసుకొని మళ్ళా మా యొక్క గ్రామాలకు వచ్చే విధంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని మన పరిగిలో 200 కోట్ల రూపాయలతో షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనార్టీ వెల్ఫ్ వీళ్ళందరూ కూడా కలిపి 200 కోట్ల రూపాయలతో బిల్డింగ్స్ ఆల్రెడీ నిర్మాణం అవుతున్నాయి. ఈ యొక్క నస్కల్ అనే ఒక ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ కూడా నిరుద్యోగ యువకులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు పారిశ్రామిక వాడ లోపల ఉద్యోగాలు ఇచ్చే విధంగా బస్సులలో నస్కల్ నుంచి పరిగి నుంచి తీసుకుపోయి వాళ్ళు డ్యూటీ చేసి మళ్ళీ వాళ్ళు ఇంటికి వచ్చే విధంగా ఇంకా కొద్దిగా ముందుకు మన బొమ్రాజ్పేటలో కూడా హకీంపేటలో కూడా ఇండస్ట్రియల్ వస్తున్నాయి. మన ప్రాంతం నుంచి కూడా అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఇండస్ట్రీస్ లోపల వాళ్ళకు జాబ్స్ ఇప్పించడం జరుగుతుంది. ఈ విధంగా నేను చెప్తున్నటువంటి ఈ కార్యక్రమాలతో పాటు కొందుర్గు, పరిగి, లక్ష్మీదేవిపల్లి అని మన సైదిపల్లి దాటిన తర్వాత కొందుర్గు మండలం లోపల వస్తుంది. అది ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు మూలంగా మా పరిగి, వికారాబాద్, చేవెళ్ళ, షాద్నగర్, తాండూరు అన్నిటి కూడా సాగునీరు తాగునీరు రాబోతుంది. 10,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి నేను గవర్నర్ ప్రసంగంలో చెప్పేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే మన పరిగి నియోజకవర్గంలో 500 చెరువులు ఉన్నాయి. ఈ చెరువులకు యాసంగి పంటకు నీళ్లు తీసుకొచ్చి నింపి యాసంగి పంటకు మళ్ళా మనం నీళ్లు ఇవ్వడం మూలంగా మన పంటలు కూడా పెద్ద ఎత్తున మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. మన బాయిలలో కూడా బోర్లలో కూడా నీళ్లు ఛార్జింగ్ అయిపోయి మనకు పెద్ద ఎత్తున రైతులకు దిగుబడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి నేను చెప్తున్నటువంటి ఈ పథకాలన్నిటి కలిపి 60,000 కోట్ల రూపాయలతో పరిగి నియోజకవర్గ అభివృద్ధి అనేది గణనీయంగా జరుగుతుంది. ప్రజలకు అన్ని విషయాలు కూడా తెలుసు. గత 10 ఏళ్ల కాలంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు, ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు ఓట్లు అడిగే హక్కు లేదు. పరిగి మున్సిపాలిటీలో 18కి 18 కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందన్న పూర్తి విశ్వాసం నాకు ఉందన్న విషయాన్ని తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే ఈ యొక్క 7వ తారీఖు రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిగికి వస్తున్నారు. మొయినాబాదు, చేవెళ్ళ, అదేవిధంగా మన యొక్క శంకర్పల్లి ఈ యొక్క చేవెళ్ళ కాన్స్టిట్యున్సీకి సంబంధించినవి, అదేవిధంగా పరిగి మున్సిపాలిటీ, మన వికారాబాద్ మున్సిపాలిటీ, తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన మన కొడంగల్ నియోజకవర్గం సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన సమావేశం పరిగిలో 7వ తారీఖు రోజు 2 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. ఆ సభను విజయవంతం చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి ద్వారా ఇన్ని కార్యక్రమాలు ఏవైతే నేను చెప్పినామో ఇవన్నీ కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు మీకు చెప్తారు. ముఖ్యమంత్రి గారి మాట విని మీరు కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేయాలి. ఎందుకంటే వాళ్ళ అధికారంలో లేరు. వాళ్ళ ముఖ్యమంత్రి 10 ఏళ్ల నుంచి చేయలేదు, వాళ్ళ మంత్రులు చేయలేదు, వాళ్ళ ఎమ్మెల్యేలు చేయలేదు, వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచులు చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు మేము ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా నేనున్నా. కాబట్టి మీరు కూడా ఇక్కడ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తేనే ఈ యొక్క అభివృద్ధి అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నస్కల్ ప్రజానికానికి, పరిగి మున్సిపాలిటీ ప్రజానికానికి చెప్తున్నాను, మీరందరూ కూడా చేతు గుర్తుకు పెట్టేసి ఈ అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి అయితే అన్న విషయాన్ని తెలియజేస్తూ మీ రామ్మోహన్ రెడ్డి. సార్ ఒకసారి చెప్పండి, మీరు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినా కానీ కేటీఆర్ ప్రభుత్వం మీద నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాడు. గతంలో ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కూడా పరిగికి ఏమైనా చేసిండా సార్?
గతంలో కేసీఆర్ సంగతి దేవుడేరు కానీ కేటీఆర్ సంగతి దేవుడేరు కానీ కేసీఆరే పనికి వచ్చి ఏమన్నాడంటే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు వచ్చిండు 2018 వచ్చి కేసీఆర్ ఏమన్నాడంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో మహేష్ రెడ్డిని గెలిపియండి, గెలిపించిన తర్వాత ఒక రోజంతా నేను పరిగిలినే ఉంటా, ఈ యొక్క పరిగి నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలు నేను పరిష్కారం చేస్తా అని చెప్పాడు. చెప్పి గెలిచినాక పోయిండు. మళ్ళీ ఎప్పుడు వచ్చిందంటే మళ్ళీ ఎలక్షన్లకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్కు 23 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ వచ్చిండు. అంటే 5 ఏళ్ళ తర్వాత వచ్చిండు ఆయన. మా ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యేగా గెలిచిన 3-4 నెలలకే తీసుకొచ్చి దామగుండం అని ఇక్కడనే ఈ నుంచి 4-5 కిలోమీటర్లు ఉన్నది నేవీ రాడార్ స్టేషన్, 3,000 కోట్ల రూపాయల నేవీ రాడార్ స్టేషన్కి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి ఒక 3,000 మందికి ఉద్యోగాలు, 3,000 ఎకరాలలో ఒక BHEL, BDL ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎట్లుంటుందో అట్లా ఒక టౌన్షిప్ ఏర్పాటు చేసి అక్కడ నిరుద్యోగ యువకులకు, మన ప్రాంత వాసులకు, నస్కల్ వాసులకు, పరిగి వాసులకు కూడా, పూడూరు వాసులకు కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా దాన్ని రూపకల్పన చేసినాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. వాళ్ళు ఇక్కడ ఏమీ చేయలేదు, రాకుండా అడ్డుకున్నారు. మా ప్రాంతం వాళ్ళ ఉసురు తీసుకున్నారు. మా ప్రాంతాన్ని తీసుకుపోయి జోగులాంబ జోన్లో వేసారు. మా వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్లో వేస్తే అక్కడ ఒక్క ఉద్యోగం రాకుంటే నేను ఏకైక ఎమ్మెల్యేగా, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా అసెంబ్లీలో CLP కార్యదర్శిగా జానారెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేసి గులాం నబీ ఆజాద్ గారిని మన్నెగూడ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ చేపించి మళ్ళా జోగులాంబ జోన్ రద్దు చేపించి మళ్ళీ చార్మినార్ జోన్ తీసుకొచ్చినందుకు ఈరోజు 50 మంది ఎస్ఐలు మా యొక్క వికారాబాద్ జిల్లా నుంచి సెలెక్ట్ అయ్యి మహిళా ఎస్ఐలు కూడా ఈరోజు చాలా పోలీస్ స్టేషన్లలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో మా వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ విధంగా మేము కృషి చేసినాం. వాళ్ళు ఏమి చేయలేదు, మన ప్రాంతం అభివృద్ధి చేయలేదు, ఒక ఇల్లు కట్టలేదు, ఒక రుణమాఫీ చేయలేదు, ఏమీ చేయలేదు. కాబట్టే ప్రజలు నన్ను 25,000 మెజార్టీతో గెలిపించారు. ఈ యొక్క 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, తాండూరులో అత్యధిక మెజార్టీ అంటే 25,000. 25,000 మెజార్టీతో నన్ను గెలిపించినటువంటి ఈ పరిగి నియోజకవర్గ ప్రజలకు రుణాన్ని తీసుకోవడానికి వాళ్ళు నాకు ఓటేసి గెలిపించినందుకు, నా యొక్క నాయకులు కూడా ఇంత కష్టపడి పనిచేసినందుకు వాళ్ళ తరఫున పనిచేయడానికి నేను గత 15-20 రోజుల నుంచి పరిగిలోనే మకాం వేసినాను. ఇంకా 15 రోజులు ఇక్కడనే ఉంటాను. ఇల్లు తిరుగుతాను, ప్రతి ఒక్కరిని కలుస్తాను. నాకు ఎట్లయితే ఓట్లేసిర్రో, నా కార్యకర్తలు గెలిపించడానికి పనిచేసిరో వాళ్ళని కూడా గెలిపించాలని ప్రతి ఇంటికి పోయి నేను ఓటు అడగాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నా పైన విశ్వాసం ఉంచే ముఖ్యమంత్రి గారు పరిగిలో మీటింగ్ పెట్టారు. కాబట్టి ఏ మీటింగ్ పెట్టినా పరిగిలోనే సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో నాకు తెలుసు. కాబట్టి తప్పకుండా మేము కూడా మా యొక్క లీడర్లకు చెప్తున్నాం, ఈ యొక్క 7 తారీఖు రోజు ఒక్కొక్క బూత్ నుంచి, వార్డు నుంచి 500 మందిని తీసుకురావాలి మీటింగ్కు. ఈ విధంగా అన్ని మున్సిపాలిటీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పే మాటలు విని 7 తారీఖు రోజు విని మన 11వ తారీఖు రోజు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఒకటి చెప్పండి సార్, మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత పరిగి మున్సిపాలిటీకి ఎన్ని నిధులు వచ్చినాయి, ఏమేమి చేశారు? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పరిగి మున్సిపాలిటీకి దగ్గర 50 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి. ఈ 50 కోట్ల నిధులతోన వాటర్ ట్యాంక్స్ పెద్దవి, ఒకటి MRO ఆఫీస్ లోపలనే ట్యాంక్ నిర్మాణం అవుతుంది. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలో ఒకటి అవుతుంది, మైత్రి కాలనీలో ఒకటి అవుతుంది. ఇది కాకుండా CC రోడ్లు, పెద్ద ఎత్తున CC రోడ్లు పరిగి మున్సిపల్ లిమిట్స్ లోపల వేయడం జరిగింది. మన నస్కల్లో కూడా CC రోడ్స్ చాలా వేయడం జరిగింది. ఈ CC రోడ్సే కాకుండా హాస్పిటల్ కూడా, పరిగి లోపల హాస్పిటల్ 27 కోట్లు పెట్టి ఆల్రెడీ వచ్చే వారం 10 రోజుల స్లాబ్ వేస్తున్నాం. గతంలో కట్టించిన హాస్పిటల్ కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2014 ఉన్నప్పుడే నేను అది కట్టేయడం జరిగింది. ఇప్పుడు కూడా కన్స్ట్రక్షన్ నేనే చేపిస్తున్నాను. ఇదే కాకుండా పరిగి పట్టణం లోపల ఈ యొక్క రోడ్లతో పాటు అక్కడ పార్కులు కూడా అభివృద్ధి చేస్తున్నాం. గతం లోపల ఉన్న ప్రభుత్వం ఒక్క పార్క్ కూడా పరిగిలో లేదు. నేను వచ్చిన తర్వాత ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేయించిన, పార్క్స్ ఎస్టాబ్లిష్మెంట్ చేయించిన. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులకు మౌలిక వసతుల కల్పనతో పాటు వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడానికి ప్రతి ఇంటికి నల్ల కూడా ఇవ్వబోతున్నాం. హైమాస్ లైట్లు కూడా ఏర్పాటు చేసినాం. ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పరిగి పట్టణంలో మున్సిపాలిటీలో ప్రతి ప్రాంతానికి కూడా గతంలో ఓపెన్ డ్రైన్స్ ఉండి ఇప్పుడే తల్లి చెప్పింది చాలా దోమలు వచ్చి, జ్వరాలు వచ్చి, చాలా హాస్పిటల్లో బిల్స్ వస్తున్నాయని చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద మార్చాలని కూడా డిసైడ్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పరిపాలన భవనం కూడా కట్టలేకపోయారు వాళ్ళు 10 ఏళ్ళ. ఇప్పుడు నేను 7.5 కోట్లు పెట్టి మున్సిపల్ బిల్డింగ్ కూడా మంచి అధునాతనమైనటువంటి సౌకర్యాలతో MRO ఆఫీస్ కూడా కడుతున్నాను. మున్సిపల్ బిల్డింగ్ కూడా మా కాబోయే మహిళా BC మున్సిపల్ చైర్పర్సన్ గారిని కూర్చోబెట్టడానికి అద్భుతమైనటువంటి ఒక
మున్సిపల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ భూమి పూజ చేసి స్టార్ట్ చేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ తహసీల్ ఆఫీస్ 100 సంవత్సరాలు ఉంటే కూడా అందులో కాగితాలన్నీ తడిసిపోతుంటే కూడా ఎవరు గట్టియలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని రెవెన్యూ మినిస్టర్ను తహసీల్ ఆఫీస్ తీసుకొచ్చి చూపించి పరిస్థితి చూపించి 2 కోట్లు స్పాట్ల శాంక్షన్ చేయించుకొని దాని నిర్మాణం కూడా చేస్తున్నాం. ఒకటి రైతుల గురించి కూడా ఒక విజ్ఞాన కేంద్రం తెరిచినాం పరిగి లోపల. రాష్ట్రంలోనే మొట్టమొదటి రైతు విజ్ఞాన కేంద్రం ఇది. ఈ విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు మంచి విత్తనాలు తీసుకురావాలి, పంటను బాగా పండించాలి అన్న ఉద్దేశంతో మన యూనివర్సిటీ జయశంకర్ యూనివర్సిటీ నుంచి వైస్ ఛాన్సలర్ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ విధంగా పరిగి ప్రాంతంలో ప్రతి ఇంట్లో ఒక అన్నలాగా తమ్మునిలాగా వాళ్ళకు ఎన్నికలకు ముందు ఎట్లయితే ఆదరించారో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు అందే విధంగా కృషి చేయడం జరుగుతుంది. రైట్, ఇది పరిగి ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 18 వార్డులను మొత్తం భారీ మెజార్టీతో గెలిపించి మరొకసారి ఈ పరిగి మున్సిపాలిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇచ్చి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. దయచేసి ప్రజలు కూడా, ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇక్కడ మీ వార్డులలో కూడా సభ్యుల్ని కాంగ్రెస్ పార్టీ సభ్యుల్ని గెలిపిస్తే జోడెడ్ల మాదిరిగా ఈ అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నా. దయచేసి చూస్తూనే ఉండండి SN TV. ఇంకోటి